బరువు తగ్గాలనుకునే వాళ్ళు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లోకి పెసరట్ని తీసుకోండి. మరి పెసరట్ని టేస్టీగా కలర్ఫుల్ గా ఏ విధంగా చేసుకోవాలి ఈ వీడియోలో చూసేయండి. ఒక గ్లాసు పెసరపప్పు వేసుకుని అందులోకి 3 స్పూన్స్ బియ్యం వేసుకోండి. బియ్యం వేసుకోవడం వల్ల దోశలు క్రిస్పీగా చాలా టేస్టీగా వస్తాయండి. దీన్ని కనీసం ఒక 6 గంటల సేపు నానబెట్టుకోండి. చూసారు కదా, ఒక 6 to 8 అవర్స్ నానబెట్టుకున్న తర్వాత ఈ విధంగా బాగా నానిపోయింది. ఇప్పుడు దీన్ని తీసుకుని ఒక మిక్సీ జార్ లోకి వేసుకొని ఇందులోకి 1 ఇంచ్ అల్లం ముక్కని, 2-3 పచ్చిమిరపకాయలని, అలాగే జీలకర్ర వేసుకొని పెసరట్లు డ్రైగా అవ్వకుండా మెత్తగా ఉండడం కోసం నేను ఇక్కడ శనగపిండి 1 స్పూన్ వేసుకుంటున్నాను. మీకు ఇష్టమైతే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. అలాగే హోటల్లో లాగా కలర్ఫుల్ గా ఉండడానికి 1/2 స్పూన్ పసుపును కూడా వేసుకుని కొద్దిగా వాటర్ కూడా వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి వేసుకుని అందులోకి తగినంత సాల్ట్ వేసుకుని మనం దోశ వేయడానికి సరిపడా వాటర్ వేసుకుని ఇప్పుడు దీన్ని ఈ పిండి అంతా బాగా కలుపుకొని ఇప్పుడు వేడిగా కాగుతున్న దోశ పెనం మీద వేసుకొని మొత్తం పిండి అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి. పెసరట్టు కాలడానికి కొద్దిగా టైం ఎక్కువ పడుతుందండి. కావాలంటే దీనిపైన టాపింగ్ గా ఉల్లిపాయలని, క్యారెట్ ని వేసుకుని చుట్టూ ఆయిల్ వేసుకుని బాగా కాల్చుకుని తీసుకుంటే అద్భుతంగా ఉండే పెసరట్టు రెడీ అయిపోతుంది.